హాయ్ అండి అందరికీ. ఇంకా బతుకమ్మ 9 రోజులు 9 రకాల పేర్లతో పిలుస్తారండి బతుకమ్మనైతే. ఇంకా ఎంగిలి పూల బతుకమ్మ అని, అటుకుల బతుకమ్మ అని, ముద్దపప్పు బతుకమ్మ అని, నానబియ్యం బతుకమ్మ అని, అట్ల బతుకమ్మ అని, అలిగిన బతుకమ్మ అని, వేపకాయ బతుకమ్మ అని, వెన్న ముద్దల బతుకమ్మ అని, సద్దుల బతుకమ్మ అని అంటారండి. ఇంకా దేవి నవరాత్రుల్లో 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, ముద్దపప్పు బెల్లం నైవేద్యంగా పెట్టడం వల్ల అలా పేరు వచ్చింది, ముద్దపప్పు బతుకమ్మ అని కూడా అంటారండి. ఇంకా దేవి నవరాత్రులలో 2వ రోజు అలంకారం అయితే శ్రీ గాయత్రి దేవి అంటారండి. అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఇంకా నవదుర్గలు అంటే బ్రహ్మ, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి, రాజేశ్వరి అని నవదుర్గ అందరికీ నవదుర్గల అనుగ్రహం ఉండాలని ఆశిస్తున్నానండి నేనైతే. ఇంకా గాయత్రి మాత అవతారం కదండి ఈరోజు. బతుకమ్మ పండగ 3వ రోజు, దుర్గాదేవి అలంకారంలో 2వ రోజు అండి. ఇంకా గాయత్రి అవతారం కాబట్టి ఇంకా గాయత్రి మంత్రం కూడా చదువుకుందామండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం అండి. ఇంకా ఇది చదువుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయండి. ఇంకా బతుకమ్మ పండుగను మన తెలంగాణ పూల పండుగ అని అంటారు కదండి. ఇంకా బతుకమ్మ ప్రారంభమైన రోజు నుండి అంటే ఆశ్వయుజ శుద్ధ విధియ 2వ రోజున ఇంకా గాయత్రీదేవి అలంకారం అని అంటారండి. బతుకమ్మ స్టార్ట్ అయ్యి 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని అంటారండి. ఇంకా ఈ ముద్దపప్పు బతుకమ్మ పండగ రోజున మూడు తరాల అంటే 3 అంతస్తులల్లా చామంతి, మందార, సీతమ్మ జడ, రామబాణం పూలతోని బతుకమ్మను చేసి తామర పాత్రలో అందంగా అలంకరిస్తారని, అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుకుంటూ చక్కగా ఆడుకుంటారని వెనకటి బామ్మలు అయితే చెప్తారండి. ఇంకా బతుకమ్మ పండుగ అయితే చాలా సందడిగా సంతోషంగా చేసుకుంటారని, ఇంకా తెలంగాణ ఆడబిడ్డల పెద్ద పండుగ కదండి. ఇంకా దుర్గా దేవి అలంకారాలలో పేర్లండి. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అని, గాయత్రి దేవి అని, శ్రీ అన్నపూర్ణాదేవి అని, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అని, శ్రీ మహాచండీ దేవి అని, శ్రీ మహాలక్ష్మి దేవి అని, శ్రీ సరస్వతి దేవి అని, ఇంకా శ్రీ దుర్గాదేవి మహిషాసురమర్దిని అని, రాజరాజేశ్వరి అని లాస్ట్ చివరి అవతారంలో ఇలా కొలుస్తారండి. ప్రతిరోజు ఒక అవతారంతో కొలుస్తూ ప్రతిరోజు ఒక రంగు చీర కడుతూ అమ్మవారికి చక్కగా అలంకరణ చేస్తూ, ఏ అవతారానికి తగ్గ అలంకరణ చేస్తూ, చీరలు మార్చుతూ చక్కగా పూజలు కూడా చేస్తారండి. ఇంకా భక్తులందరూ ఎంతో ఉత్సాహంతో దుర్గాదేవి పూజల్లో కూడా చక్కగా పాల్గొంటారండి. ఇంకా ఈ పిల్లలైతే చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో అండి బతుకమ్మలు అయితే. ఇంకా బతుకమ్మ పండుగ ఈ 9 రోజులు చాలా చక్కగా అందరూ వచ్చి కలిసి డ్యాన్సులు చేస్తారండి. బతుకమ్మలు వేయించుకొని
ఇంకా 6వ రోజైతే బతుకమ్మ అలిగిందని అర్రిమని ఆ రోజైతే ఆడరండి. ఆ ఒక్క రోజు తప్ప మిగతా రోజులన్నీ చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారిని ఓం శక్తి అని, జై భవానీ అని, నవదుర్గ అని రకరకాల పేర్లతో అమ్మను కొలుస్తారండి. ఇంకా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అండి. అమ్మదయ ఉంటే చాలు అని అంటారండి. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈ ప్రళయాల నుండి, విపత్తుల నుండి అందరినీ చల్లగా రక్షించమ్మా అని వేడుకుంటున్నానండి. ఇంకా బతుకమ్మ పాటలు అయితే చాలా హోరెత్తించే పాటలతో, డీజే సాంగ్స్తో, ఇంకా సౌండ్స్కి తగ్గట్టుగా స్టెప్స్ అయితే వేస్తున్నారండి. ఇంకా స్టెప్స్ వేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా మధ్య మధ్యలో ఆగుతూ ఇంకా కాసేపు సేద తీరుతూ, ఇంకా ఆ డ్యాన్స్లకి చెమటలు వస్తున్నాయి కదండి, కాసేపు మధ్య మధ్యలో ఆగి మళ్ళీ చేస్తున్నారండి. ఇంకా ఎప్పట్లాగే ఇంకా అందరూ ఒకచోట చేరి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, మా పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు చేసుకుంటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇంట్లో ఉంటే ఎవరి గోల వారిదే అన్నట్టుగా ఉంటుందండి. ఇంట్లోంచి బయటకు వచ్చినామంటే ఇంక ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళబుద్ధి కాదండి. చాలా బాగా అనిపిస్తుందండి నలుగురితో కలిసి ఉంటే. ఇంకా డాన్సులు చేయొచ్చిన వాళ్ళైనా చేయరాని వాళ్ళైనా కానీ అప్పటికప్పుడు నేర్చుకొని చేసేవే కదండి ఇవి. అందరూ కలిసి ఒక టీం లాగా ఏర్పడి ప్రాక్టీస్ చేసి చేసిన డ్యాన్సులు అయితే కాదు కదండి. ఇంకా సౌండ్స్కి తగ్గట్టుగా ఒకరిని చూసి ఒకరు ఎలా చేస్తున్నారు అని గమనించుకుంటూ చేసుకుంటూ వెళ్ళడమేనండి. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తామండి ఇలా డ్యాన్సులు చేసుకుంటూ. అయితే చాలా బాగా అనిపిస్తుంది. నువ్వా నేను అన్నట్టుగా పోటీగా స్టెప్స్ వేస్తూ చాలా హుషారుగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తామండి. ఇంకా లాఫింగ్ ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుందండి. ఇంకా అన్ని రకాల ఎక్సర్సైజులు అవుతాయండి. ఇంకా వాకింగ్ చేసినట్టుగానే బాడీ అంతా చక్కగా మొత్తం ఎనర్జీ అయితే వస్తుందండి. ఇంకా అన్ని స్టెప్స్ వేస్తాం కదా, బాడీ మొత్తం కదలికలతో అన్ని పార్ట్స్ చక్కగా కదులుతాయి కదండి. చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా బతుకమ్మ పండుగ అయితే ఇంకా అన్ని రకాల పాటలు పెట్టుకొని ఆ పాటలకు తగ్గ స్టెప్స్ అయితే వేస్తున్నామండి. ఇంకా డ్యాన్సులు అంటే అవన్నీ మనం నేర్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చడానికి చేసేది కాదు కదండి. అప్పటికప్పుడు మనం అక్కడ సౌండ్కి తగ్గట్టుగా ఇంకా అందరూ చేస్తుంటే చూసుకుంటూ వాళ్ళతో కలిసి స్టెప్పులు వేయడమే కదండి. ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా ఓవైపు ఈ పిల్లలు కూడా చాలా చక్కగా చేస్తున్నారండి. ఇంకా చిన్న పాప అయితే చూడండి ఎలా చేస్తుందో, ఎంత ముద్దుగా చేస్తుంది. ఆ పాపను చూస్తుంటే మాత్రం అసలు కళ్ళు తిప్పుకోవాలనిపించలేదండి. చాలా చక్కగా చేస్తుంది. ఇంకా పాప ఏమో నన్నే గమనిస్తుందండి. ఇంకా నేను ఆమెను షూట్ చేస్తూ ఉంటే ఆమె పక్కకు వెళ్ళిపోతుంది, ఇంకా తల కిందికి వేస్తుంది. కానీ డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా దసరా హాలిడేస్ రావడంతో ఇంకా చుట్టాలు కూడా అందరూ వస్తారు కదండి. ఇంకా చక్కగా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తామండి. ఇంకా బతుకమ్మ పండుగ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఒక పిల్లలు ఎలా గంతులు వేస్తున్నారో చూడండి. వాళ్ళని చూస్తూ ఉంటే అయితే చాలా ముచ్చటేసిందండి. ఇంకా కెమెరా ఈ వైపు ఆ వైపు తిప్పుతూ వాళ్ళ ఇద్దరి కవర్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు అందరూ ఊర్లోకి వెళ్ళడం వల్ల తక్కువ మంది అయితే వచ్చారు. కానీ ఎంతమంది ఉన్నారన్నది కాదండి ముఖ్యం, ఎంత హుషారుగా ఎంత చక్కగా డ్యాన్సులు చేశాము అన్నదే
ముఖ్యమండి. ఎలా ఎంజాయ్ చేశారన్నదే. ఇంకా మేమైతే బతుకమ్మ పండుగ అయితే ఇలా చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి. ఇంకా మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకా మీరు చూసే వ్యూస్ని బట్టి, సబ్స్క్రైబ్ని బట్టి ఇంకా నాకు కొత్త వీడియో పెట్టడానికి ఎనర్జీ వస్తుందండి. ఇంకా చాలా చక్కగా ఆదరిస్తున్నందుకు మీ అందరికైతే కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నానండి. ఇంకా చాలాసేపే స్టెప్పులు వేసామండి. దాదాపు 12 గంటల దాకా అక్కడే ఉండిపోయాము. చాలా చక్కగా చేసామండి. ఇంకా డ్యాన్స్లు అయితే ఇంకా ఒక్కరు మేనేజ్మెంట్ తీసుకొని ఒక్కరు స్టెప్పులు వేస్తూ ఉంటే అందరూ వాళ్ళని చూసుకుంటూ చేయడమే అండి. ఎవరికి వచ్చిన తీరుగా వాళ్ళు, నువ్వు బాగా చేసావు, నువ్వు బాగా చేయలేదు, నేనే చాలా బాగా చేస్తున్నాను అనేది ఏమీ ఉండదండి. ఇందులో పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చేది అయితే ఏమీ ఉండదు కదండి. ఇదంతా మన మానసిక ప్రశాంతత కోసమే కదండి. ఇంకా మనం ఆనందంగా ఉండడానికి అంతే కదండి. మన ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇంకా మనం ఆనందంగా ఉంటేనే కదండి ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా మనం ఎన్ని మందులు పెట్టి మనం ఎన్ని డబ్బులు పెట్టి మందులు కొనుక్కున్నా కానీ, ఇంకా ఎన్ని వేల ఖర్చు పెట్టి హాస్పిటల్లో పడుకున్నా కానీ ఈ ఆనందం అయితే రాదండి. నలుగురిలో కలిసి ఉన్నప్పుడు వచ్చే ఆనందం అయితే ఇంట్లో ఉంటే ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి కదండి. ఇంకా ఇలా నలుగురితో కలిసి ఉన్నప్పుడే అందరి కష్టసుఖాలతో పాటు సరదాగా సందడిగా గడపచ్చని అనుకుంటానండి నేనైతే. ఇంకా మనకు దేవుడిచ్చిన ఈ జన్మనైతే ఇలా సార్థకం చేసుకుంటున్నామండి. ఇంకా ఎన్నో జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ వస్తుంది అని అంటారు కదండి. ఇంకా ఈ ఉన్నది ఒకటే జన్మ అని దీన్ని సార్థకం చేసుకోవాలని, ఉన్నంతలో పక్కవాడికి సాయం చేస్తూ సంతోషంగా సరదాగా అందరూ బాగుండాలని. ఎందుకంటే అందరం బాగున్నప్పుడే కదండి లోకం సుభిక్షంగా ఉన్నప్పుడే అందరం బాగుంటాము. ఇంకా అందరం సంతోషంగా ఉండాలని అయితే ప్రతిరోజు నేను ఆ భగవంతుని అయితే కోరుకుంటానండి. మన సంతోషమే కాదండి, మన పక్కవాని సంతోషం కూడా కోరుకోవాలండి. ఇంకా ఓసే రాములమ్మ అని, కాల్మక్త వాంచెందోర్స అని ఇక పాటలకు తగ్గట్టుగా ఇంకా మేమైతే అందరం నవ్వుకుంటూ స్టెప్స్ వేస్తున్నామండి. ఇంకా నేను కూడా మళ్ళీ లాస్ట్కు ఒక 2-3 డ్యాన్స్లకు కూడా స్టెప్స్ వేశానండి నేను. చాలా బాగా అనిపించిందండి. చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా చాలాసేపే ఆడుకున్నామండి. ఇంకా సమయం ఎక్కువ కావడంతో ఇంకా మా హుషారైతే ఏమీ తగ్గలేదండి. ఇంకా చాలా ఎనర్జీగానే ఉన్నాము. కానీ ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పి ఇంకెవరింటికి వాళ్ళం వెళ్దాము అని చెప్పి ఇంకా తెచ్చిన బతుకమ్మలు అయితే ఒక బకెట్ తీసుకొచ్చుకొని అందులో నీళ్లు వేసి బతుకమ్మలన్నీ అందులో పంపి తీసుకెళ్ళిన ప్రసాదాలు అందరం ఒకరికొకరం పంచిపెట్టుకుంటున్నామండి. ఇంకా ప్రసాదాలు చక్కగా కళ్ళకు అద్దుకొని అమ్మవారికి మొక్క అయితే ప్రసాదాలన్నీ చక్కగా తినేసి ఇంకా బాయ్ బాయ్ అని చెప్పేసుకొని ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళామండి. ఇంకా వీళ్ళంతా కూడా మన యూట్యూబ్ ఛానల్కి చాలా సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మధ్యలో నేను ఎప్పుడు కెమెరా పట్టినా కానీ హాయ్ హాయ్ అంటూ తెగ గోల చేసేస్తున్నారండి. నాకైతే వాళ్ళని చూస్తూ ఉంటే చాలా సరదాగా అనిపిస్తుందండి. ఇంకా రెట్టింపు ఉత్సాహం అయితే వస్తుందండి. ఇంకా నాకు వీళ్ళంతా ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజుకైతే ఇదే అండి.